హాయ్ అండి, అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా ఇది నాటు టమాటా నారండి. చాలా బాగా వచ్చాయి కదా. లాస్ట్ వీడియో నాటు టమాటాల గురించి వీడియో చేశానండి. దానికి 1K వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు 10 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. అంటే 10 మెంబర్స్ కాదండి, ఓన్లీ 10 మెంబర్కి 10 మెంబర్స్ అయ్యారు నా సబ్స్క్రైబర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసి నాకు లైక్స్ 8 వచ్చాయి. అండ్ చాలా చాలా థ్యాంక్స్. చూస్తున్నారు కదా, ఇవి నాటు టమాటా అన్నారండి. చాలా బాగా వచ్చాయి కదా. అయితే వీటిని కింద నారులో పోసి వేద్దాం అనుకుంటే మాకు కోళ్ళు ఉండటం వల్ల కుదరలేదు. సో టమాటాలన్నీ తీసుకొచ్చేసి వాటిని మామూలుగా విత్తనాలన్నీ బయటకి ఇందులో స్ప్రెడ్ చేసేసానండి. తర్వాత పలచగా మట్టి జల్లేసి ఒక 3 days 4 days అలా ఉంచేసి 5th day నుంచి అలా నీళ్ళు చల్లానండి లైట్గా. చల్లిన తర్వాత నెక్స్ట్ 6 daysకి వచ్చేసాయండి మొలకలు. ఇవి 10 days or 11 days అవుతుంది. సో వీడియో తీద్దామని వీడియో తీసి మీకు చూపిద్దామని తీశాను. చూడండి, ఇవి నా మొత్తం నాటు టమాటా నారండి. ఇవి అసలు ముందైతే ఏం చల్లలేదు, కేవలం జస్ట్ నీళ్ళు మాత్రమే చల్లాను అంతే. ఇంకా వచ్చే మొలకలు అయితే ఉన్నాయండి. థ్యాంక్స్ అండి, నన్ను ఫాలో చేస్తున్న 10 మెంబర్స్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.